సువార్త ప్రకటించని ఎడల నాకు కాలు వ్యతిరేకతలు యేసు నామములో తొలగిపోవునుగాక. విస్తారమైన కృపనిచ్చి దీవించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియా దైవ జనాంగమా, మహారాజుగా ఉన్న దావీదు మీ అందరికీ తెలిసిన వ్యక్తియే. దావీదును గురించి మీరు ఎన్నో ప్రసంగాలు విన్నారు, ఎన్నో వాక్యాలు మీరు విన్నారు, చదివారు. దావీదు గురించి మీకు బాగా తెలుసు. స్తోత్రం చెప్తారా? దావీదు తెలుసా మీ అందరికీ? దావీదు అంటే గొల్యాతు జ్ఞాపకం వస్తాడు, యుద్ధం జ్ఞాపకం వస్తుంది, జయం జ్ఞాపకం వస్తుంది. దావీదు అంటే మహారాజని, దావీదు అంటే చాలా చక్కటి పాటలు రాశాడని, దావీదు అంటే ఆరాధన చేయువాడని, ఇలా ఎన్నెన్నో విషయాలు మన జ్ఞాపకం వస్తాయి. అయితే దావీదును గురించి ఈ పూట ఒక చిన్న మాట మన ముందుకు తీసుకొని వస్తాను ధ్యానంలో. దావీదు మరణకాలము సమీపించినప్పుడు తన కుమారుడిగా ఉన్న సొలొమోనుని తన యొద్దకు పిలిచి కొన్ని విషయాలు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మరణకాలము సమీపించింది, ఇక చనిపోబోతున్నాడు అనగా, ఎప్పుడు తల్లి నా వైపు చూడాలి మీరు, ఇక చనిపోబోతున్నాడు, మరణిస్తాడు అనగా తన కుమారుడిగా ఉన్న సొలొమోను పిలిచి అతన్ని తన యొద్ద కూర్చుండబెట్టుకొని కొన్ని విషయాలు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపుగా కొంతమంది చనిపోబోతున్నప్పుడు వారి పిల్లలను దగ్గరికి పిలుచుకొని వారు కొన్ని విషయాలు వారితో మాట్లాడతారు, ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడతారు. ఆ సమయంలో ఎన్ని డబ్బులు దాచిపెట్టాము, ఎన్ని డబ్బులు ఎవరెవరి దగ్గర ఉంచాము, వాటికి సంబంధించిన దస్తావేజులు ఎవరి దగ్గర ఉన్నాయి, బంగారం ఎంత ఉంది, వెండి ఎంత ఉంది, డబ్బులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎవరెవరి దగ్గర తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చక్కగా పిల్లలకి ఏం చేస్తారు, ఇష్టమైన వారికి చెబుతారు. దాచిపెట్టింది ఏదైనా ఉంటే ఇస్తారు. ఇప్పుడు దావీదు కూడా ఇక చనిపోతాడు, మరణిస్తాడు అనగా సొలొమోను తన యొద్దకు పిలిచి సొలొమోనుతో మాట్లాడుతా సొలొమోనుకు దావీదు జీవిత కాలమందు దావీదుకు మేలు చేసిన వారిని జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదుకు కీడు చేసిన వారిని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట బాగా మనసులో పెట్టాలా. దావీదు మరణకాలము సమీపించగా తన యొద్దకు తన కుమారుణ్ణి పిలుచుకొని తన జీవిత కాలమంతట్లో, తాను బ్రతికిన కాలమంతట్లో, తాను జీవించిన జీవిత దినములన్నిటిలో తనకు మేలు చేసిన వారు ఉన్నారు, తనకు కీడు చేసిన వారు కూడా ఉన్నారు. ఏంటి, మీకు లేరా? మీకు ఎవరు లేరా? మీరు బ్రతికిన జీవిత కాలమంతట్లో మీకు మేలు చేసిన వారు ఉన్నారా లేరా? ఎవరు మాట్లాడట్లేదేంటి? ఉంటే ఉన్నారని చెప్పండి, లేకపోతే లేరని చెప్పండి. ఉన్నారా లేరా? ఉన్నారు. కీడు చేసిన వారు ఉన్నారా? కీడు చేసిన వారు ఉన్నారు, మేలు చేసిన వారు ఉన్నారు. ఈ కీడు చేసిన వారిని, మేలు చేసిన వారిని దావీదు తన కుమారుడైన సొలొమోనుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, పలాని వ్యక్తి ఇలా ప్రవర్తించాడు నాతో, పలాని వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడు, ఇలా నడిచాడు, ఇలా జీవించాడు, అతనికి ఏం చేయాలో ఎలా చేయాలో నీకు అంతా తెలుసు కాబట్టి, నువ్వు జ్ఞానం కలిగిన వాడివి కాబట్టి అతనికి చేయదగిన విధంగా చేయి అంటూ ఒక్కొక్కరిని జ్ఞాపకం చేస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి సొలొమోనుకు చెప్పాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, ఇప్పుడు మీరు చదవాల మాట, ఇప్పుడు చదివిన మాట. గిలాదీయుడైన బర్జిల్లాయి. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పాలి. నేను నీ సహోదరుడైన అబ్షాలోము యొద్ద నుండి పారిపోతున్నప్పుడు గిలాదీయుడిగా ఉన్న బర్జిల్లాయి నా సహాయమునకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? గిలాదీయుడైన బర్జిల్లాయి, నేను నీ సహోదరుడైన అబ్షాలోము యొద్ద నుండి పారిపోతున్న ఆ సమయంలో, ఏ సమయంలోనట? పారిపోతున్న సమయంలో. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడు. అబ్షాలోము తన సొంత కుమారుడు, మీకు తెలిసిన విషయమే. రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు, దావీదు మీద తిరుగుబాటు చేశాడు, యుద్ధాన్ని ప్రకటించాడు.
ప్రాణాపాయ పరిస్థితుల్లోకి దావీదు వెళ్ళాడు. ఇక ప్రాణాలు కాపాడుకోవడానికి అరణ్యానికి పారిపోతున్నాడు దావీదు. అలా దావీదు పారిపోతున్న ఆ కాలంలో చాలామంది దావీదుతో ఉన్నవారు ఉన్నారు. ఎందుకంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు దావీదు యుద్ధ మంత్రులు ఉన్నారు, సలహాదారులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. రకరకాల హోదాలలో దావీదుతో పాటు పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా అబ్షాలోము పక్షమున చేరారట. స్తోత్రం చెబుతారా? దావీదుకి ఇప్పుడు సింహాసనం లేదు. దావీదు సింహాసనం అబ్షాలోముకి వెళ్ళిపోయింది. దావీదు అధికారం అబ్షాలోముకి వెళ్ళిపోయింది. దావీదు రాజ్యం అబ్షాలోము చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దావీదు దగ్గర సింహాసనం లేదు, రాజ్యం లేదు, అధికారం లేదు, ఏది లేదు. దావీదు పారిపోతున్నాడు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎక్కడికి? అరణ్యానికి. ఇలా అరణ్యానికి వెళుతున్న దావీదు దగ్గర ఏమీ లేదు కదా, రాజ్యం లేదు కదా, సింహాసనం లేదు కదా, అధికారం లేదు కదా. లేదు కాబట్టి చాలామంది దావీదుతో ఉన్నటువంటి వారు, దావీదు మంచి ఆ రాజ్యములో రాజుగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అతనితో పాటు ఉండి రాజ్యంలో ఉన్న భోగభాగ్యాలు అనుభవించి, మంచి అంతా అనుభవించి ఆ సమృద్ధిలో ఉన్నటువంటి వారందరూ కూడా దావీదుకు కష్టకాలము రాగానే దావీదును విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయారట. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సమృద్ధిలో ఉన్నప్పుడు ఉన్నారు, కష్టాలు రాగానే, మీరు చెప్పండి, సమృద్ధిలో ఉన్నప్పుడు అందరూ ఉన్నారు, కానీ కష్టాలు రాగానే అందరూ ఏం చేశారు? దావీదును విడిచిపెట్టి అబ్షాలోము పక్షాన చేరి అబ్షాలోముకు జిందాబాద్ అంటాను. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఉండాలనా, సమృద్ధి ఉన్నప్పుడు ఉండాలనా ఎక్కువైతే? మీరు చెప్పండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఉండేవారు మంచివారా, లేక సమృద్ధిలో ఉన్నప్పుడు ఉండేవారు మంచివారా? హల్లెలూయా. నేను నిన్న ఉదయకాలము ఒక ఇంటి గృహప్రవేశం. తల్లి వింటున్నారా? మీరు వింటున్నారా? మీరు వింటేనే 4 మాటలు చెప్తా. మీరు వింటే 4 మాటలు చెప్తా. శ్రద్ధగా వినండి దయచేసి. నేను నిన్న ఉదయకాలము ఒక గృహప్రవేశం ఉంది. గృహప్రవేశం కొరకు వాళ్ళు ఫోన్ చేశారు. ఏంటి బ్రదర్ అంటే, మా గృహాన్ని ప్రతిష్ఠ చేయాలి పాస్టర్ గారు దేవుడికి, మేము కొత్త గృహాన్ని కట్టుకున్నాం, పెద్ద గృహాన్ని కట్టుకున్నాం అన్నారు. నేను చెప్పాను నేను రాను అన్నా. హల్లెలూయా. ఏమన్నాను? సారీ నాకు టైం లేదు, నేను రాను అన్నా. అయ్యో అదేంటి పాస్టర్ గారు రానంటున్నారు? మేము కొత్త గృహాన్ని కట్టుకున్నాం, పెద్ద గృహాన్ని కట్టుకున్నాం, దాన్ని ప్రతిష్ఠించాలి ప్రభు కంటే మీరు రానంటున్నారు ఏంటి? నేను ఆ మధ్యకాలంలో ఒక స్థలం కొన్నాను దేవుని మందిరం కొరకు. దాదాపు ఆ స్థలానికి 1,60,00,000 రూపాయలు అయిందండి. ఎంత అయింది? 1,60,00,000 రూపాయలు అయింది. సంఘ బిడ్డలందరూ కూడా మంచి మనసుతో భారం కలిగిన వారై వారి వారి వంతుగా వారు భరించాల్సిన భారాన్ని చక్కగా వారి భుజాన ఎత్తుకొని చక్కగా సహకరిస్తున్న కాలంలో ఈ ఇల్లు కట్టుకున్న సహోదరుడు ఈ మందిరంలో ఉంటే తప్పకుండా స్థలం కొరకు నేను కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందో ఏమో అని మా మందిరాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, అక్కడ దగ్గరలో కల్వరి టెంపుల్ ఉంటుంది, స్క్రీన్ వేసి వాక్యం చెప్తారు వాళ్ళు, ఆ కల్వరి టెంపుల్కి వెళ్ళిపోయిండు. పేరుతో సహా చెప్తున్నా మీకు నేను. ఇప్పుడు గృహప్రతిష్ఠ చేయాలి అంటే ఎవరిని తీసుకొచ్చుకోవాలి? వాళ్ళు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు వచ్చి రిబ్బన్ కట్ చేయాలి, ప్రతిష్ఠ చేయాలి. ఆయన రాడు. ఆయన రావాలంటే ఈ నీళ్ళు అమ్ముకోవాలి. ఇప్పుడు ఆయన రావాలంటే ఈయన కట్నీళ్ళు అమ్ముకోవాలి. ఎందుకు? అంత ఖర్చు ఉంటుంది. మరి అది అంత ఖర్చుతో కూడుకున్న పని. ఆయన రావాలంటే సాధారణమైన విషయం కాదు. కాబట్టి ఆయన రాడు. ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది? నేను జ్ఞాపకం వచ్చాను, నేను రాను అన్నాను. అయ్యా ప్లీజ్ అయ్యా, దండం పెడతామయ్యా, కాలు మొక్కుతామయ్యా, రావాలయ్యా, తప్పైందయ్యా, సహవాసం విడిచామయ్యా, ఎన్నో విషయాలు చెప్తున్నారు. కానీ ఒక మాట చెప్తానండి, కష్టకాలములో మనతో ఉండేవారు ముఖ్యమా, లేక కష్టకాలములో మనల్ని విడిచిపోయేవారు ముఖ్యమా? మీరు చెప్పాలి ఈ పూట. ఏంటండి? ఇప్పుడు దావీదు కష్టాల్లో ఉన్నాడు. దావీదుతో ఏం కావాలి? అందరూ
నడవాలి, ఉండాలి, ధైర్యపరచాలి, బలపరచాలి. దావీదా భయపడకు, మేమున్నాం కదా నీకు అని చెప్పాలి. కానీ దావీదుని విడిచిపెట్టి అబ్షాలోము పక్షాన చేరి ఆ అధికారము, ఆ సింహాసనము, ఆ రాజ్యము, ఆ భోగము, ఆ వైభోగం కొరకు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన ఆ కాలం అందట ఒక వ్యక్తి దావీదు రాజ్యములో ఉండగా ఏ అధికారమును అనుభవించిన వాడు కాదు. స్తోత్రం చెప్పండి. దావీదు రాజ్య సింహాసనం మీద ఉండగా ఏ అధికారమును కూడా అనుభవించిన వాడు కాదు. ఆయన రాజ్యంలో ఈయనకి ఏ పదవి కానీ బాధ్యత కానీ లేదు. దావీదుతో పాటు సింహాసనం మీద కూర్చోలేదు, భోగభాగ్యాలు అనుభవించలేదు. కానీ దావీదు వెళ్ళిపోతున్న వార్త విని దావీదుతో పాటుగా, ఆ మాట చదవండి ఒకసారి, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31 నుంచి కొన్ని మాటలు, త్వరగా కొన్ని మాటలు ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. కొంచెం ఫాస్ట్గా చదివి సహకరించాలి మీరు నాకు. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31 నుంచి. యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. రాజుతో కూడా చెప్పాలి. ఎవరితో కూడా? ఎవరైనా గిలాదీయుడైన బర్జిల్లాయి అని రాయబడింది. రాజు దగ్గర ఒక పదవిని అనుభవించిన వాడనో, రాజుకు మంత్రిగా ఉన్నవాడనో, లేదా రాజుతో పాటుగా సైన్యంలో చేరిన వాడనో లేదు. కానీ ఈ గిలాదీయుడైనటువంటి బర్జిల్లాయట రాజుతో పాటు నది దాటి అరణ్యానికి వెళుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు వెళుతున్నాడు? ఆయనకి ఏం అవసరం? దావీదు గద కష్టం వచ్చింది, దావీదు గద శ్రమ వచ్చింది, దావీదు గద సమస్య వచ్చింది, దావీదు గద తన కుమారుడు శత్రువు అయింది, దావీదు గద పారిపోవలసింది. దావీదు అధికారంలో ఉన్నప్పుడు దావీదుతో లేడు. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఉండాల్సిన అవసరం ఆయనకి ఉన్నదా? అధికారంలో ఉన్నప్పుడు వచ్చి ఏదైనా మేలు పొందితే రాకపోతే ఏమనుకుంటాడో రాజు అని ఒక భయం ఉంటుంది. అలాంటిదేమీ లేదు ఇక్కడ. ఈ బర్జిల్లాయి వచ్చి దావీదు ద్వారా ఏ మేలు పొందినవాడు కాదు, ఏ విధమైనటువంటి ఆ మేలును అనుభవించినవాడు కాదు. కానీ రాజు శ్రమలో ఉన్నాడన్న వార్త విని, రాజు నది దాటి అరణ్యానికి వెళ్తున్నాడన్న వార్త విని ఈ బర్జిల్లాయట రాజుతో పాటు నది దాటి వెళుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు కష్టాల్లో ఉన్నాడు కదా, నాకేంటి అని ఊరుకోలా. నా రాజు కష్టాల్లో ఉన్నాడు, నా రాజు శ్రమల్లోకి వెళ్ళాడు. నిన్న మొన్నటి వరకు ఈ రాజ్యానికి రాజుగా ఉన్న ఆయన రాజరికాన్ని కోల్పోయి అరణ్యానికి శ్రమలకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఈయన ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాడు. ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలి. ఈ బర్జిల్లాయి గొప్ప ధనవంతుడట. ఎవరట చెప్పాలా? చదువు బిడ్డ. బర్జిల్లయి 8 సంవత్సరముల వయస్సు కలిగి వాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక. అతడు ఎవరట? దావీదు మొదట అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు దగ్గరికి చాలా మంది వెళ్ళారు. వాళ్ళంతా ఎవరు? దావీదు మొదట అరణ్యంలో ఉన్నాడా? సౌలు తరుముతున్న కాలమందు అరణ్యంలో దావీదు ఉన్నాడా లేడా? ఉన్నాడు. అప్పుడు దావీదు దగ్గరికి చాలామంది వెళ్ళారా లేదా? ఆ వెళ్ళిన వాళ్ళంతా ఎవరు? అప్పుల వాళ్ళు. చెప్పండి. అప్పుల వాళ్ళు, లేకపోతే గ్రామంలో ఏదైనా సమస్యలు తెచ్చుకున్నవారు, ఇక్కడ బ్రతికితే క్షేమం కాదు అనుకున్నవారు, దావీదు దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకున్న వారు అందరూ దావీదు దగ్గరికి వచ్చారు. మొదటిసారి వచ్చిన వాళ్ళందరూ అప్పులు ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో వారు అప్పులు పోయినాయి, సమస్యలు పోయినాయి, కష్టాలు పోయినాయి, అధికారం వచ్చింది, సింహాసనం వచ్చింది, బాగా సంపాదించుకున్నారు, బాగా దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు కష్టాలు, అరణ్యం, దావీదు ఏవి అవసరం లేదు, మాకు సమృద్ధిని ఆగిపోయారు. కానీ ఈ బర్జిల్లాయి మాత్రం మొదట వచ్చిన వాడు కాదు, రెండవ మారు వస్తున్నాడు. అది కూడా అధిక ఐశ్వర్యవంతుడిగా ఉండి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు బాగా అర్థం చేసుకోండి. బాగా డబ్బు ఉంది, పిల్లలు ఉన్నారు, సమృద్ధి ఉంది, ఏ లోటు లేదు, అన్ని విధాలుగా భాగ్యవంతుడు. ఇప్పుడు అవసరమా శ్రమలు ఈయనకి? అవసరమా అరణ్యం ఈయనకి? అవసరమా దావీదు ఈయనకి? మీరు చెప్పండి. ఇప్పుడు దావీదుతో ఏం మేలు? దావీదు సింహాసనం మీద ఉన్నాడా? సింహాసనం కోల్పోయాడు కదా, అరణ్యానికి వెళ్తున్నాడు కదా,
ఆపదల్లో పడ్డాడు కదా. ఇప్పుడు దావీదుతోటి ఏం మేలు, దావీదుతోటి ఏ క్షేమం ఉందని చూడండి. ఈ బర్జిల్లాయి మనసు ఏంటి తెలుసా? దావీదు ద్వారా నాకేదో కలుగుతుంది అని కాదు, నేను దావీదుకు అండగా నిలవబడాలి. స్తోత్రం చెప్పండి. దావీదు కష్టాల్లో దావీదుతో ఉండాలి, దావీదు శ్రమల్లో దావీదుతో ఉండాలి, దావీదు ఇబ్బందుల్లో దావీదుతో ఉండాలి, దావీదు ఆకలి తీర్చాలి, దావీదు దాహము తీర్చాలి, దావీదు ఒక సేద తీర్చువాడిగా నేను ఉండాలి అని తనకున్న డబ్బుతో, తనకున్న ఐశ్వర్యముతో దావీదును పోషించడానికి దావీదుతో అరణ్యానికి వెళ్ళాడు. నిజం చెప్తున్నా, ఈ బర్జిల్లాయి వంటి మనస్సు కలిగిన వారు బహు కొద్ది మందే ఉంటారండి ఎక్కడైనా. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకం అంతా ఇప్పుడు ఎక్కడుంది? స్వార్థం. ఎక్కడుందండి? స్వార్థం, భయంకరమైన స్వార్థం. అంచె దినాల్లో వాస్తవం చెప్పాలంటే మనుషులు స్వార్థప్రియులుగా మారుతారని బైబిల్లో రాయబడి ఉంది. ఇంత స్వార్థపూరితమైనటువంటి లోకములో ఒక వ్యక్తి ఏ విధమైన స్వార్థమును ఆలోచించక దావీదు క్షేమమును కోరుకున్నవాడై దావీదు అరణ్యములో ఉంటే, దావీదు ఆపదలో ఉంటే, దావీదు శ్రమలో ఉంటే తన డబ్బంతటితో కూడా దావీదుకు సేవ చేయడానికి, దావీదును పోషించడానికి, దావీదు అక్కర్లు తీర్చడానికి, దావీదుకు ఒక ఆదరణగా ఉండడానికి ఈయన దావీదుతో కలిసి అరణ్యానికి వెళుతూ ఉన్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఐతోఫేలు మాటను దావీదు ఎలా స్వీకరించేవాడంటే దేవుని మాటగా స్వీకరించేవాడట. ఎలాగండి? దేవుని మాటగా స్వీకరించేవాడట. దేవుని మాటగా స్వీకరించినటువంటి అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు ఎవరు? దావీదు. ఎవరికి? ఐతోఫేలుకి. కానీ ఐతోఫేలు ఎక్కడ చేరాడు పోయి? ఇప్పుడు అబ్షాలోం పక్షాన చేరాడు. కుట్ర ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ బర్జిల్లాయి మాత్రం ఏ పదవి అనుభవించకపోయినా దావీదు క్షేమాన్ని కోరుకున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. దావీదుకు ఆదరణగా ఉండాలనుకున్నాడండి. దావీదుకు ఒక నెమ్మదిని కలిగించేవాడిగా ఉండాలనుకున్నాడండి. దావీదు కష్టంలో దావీదుకు కష్టము తెలియకుండా ఉండుటకు నా ఆస్తి అంతా కరిగిపోయినా పర్వాలా, తరిగిపోయినా పర్వాలా, నేను దీనితో దావీదుకు సేవ చేస్తాను అన్న మంచి మనస్సు కలవాడై దావీదుతో వచ్చాడు అరణ్యానికి. హల్లెలూయా. ఎవరితోనండి? ఎంతమంది ఉన్నారు ఇలాంటి మనసు కలిగిన వారు నిజంగా సంఘాల్లో? యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో పరిచర్య చేస్తున్న కాలములో కొందరు స్త్రీలట తమ ఆస్తితో సేవ చేశారట ఆయనకి. దేంతో మాట్లాడాలి మీరు? దేంతో సేవ చేశారట ఆయనకి? వారి సొంత డబ్బు తీసుకొచ్చి సేవలో పెట్టారు ప్రభు ప్రయాణాలకి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ప్రభు ప్రయాణాలు చేశాడా చేయలేదా, ప్రయాణాలు చేయలేదా, ప్రభు భోజనం చేశాడా లేదా, ప్రభుకు శిష్యులు ఉన్నారా లేరా? అయ్యో, ఎవరు మాట్లాడతలేరేంటి? శిష్యులు లేరా ప్రభువుకి? ఉన్నారు. ప్రభు దగ్గర శిష్యులు ఉన్నారు. ప్రభు ప్రయాణాలు చేశారు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, మీటింగ్స్ పెట్టాడు, సువార్త చెప్పాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి వీటన్నిటికీ డబ్బు అవసరమైందా కాలేదా? మరి సమయంలో ఎవరు ఇచ్చారా డబ్బంతా కూడా? యేసు ప్రభు పన్ను కట్టాడా లేదా? కట్టలేదా? యేసు ప్రభు ఏదైనా ఫ్రీగా చేశాడా? చేయలే. మరి దాని డబ్బు ఎక్కడి దానికి అంతటికి? కొంతమంది స్త్రీలు సమర్పణ కలిగిన వారట, ప్రభుతో ఉండి తమ డబ్బుతో సేవ చేశారట. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాను. సేవని అర్థం చేసుకొని సేవ కష్టాలలో సేవతో ఉండేటువంటి బిడ్డలు కావాలి. ఆమె చెప్పరా మీరు? చెప్పాలి మీరు. మరి సేవకుడి కష్టాలలో సేవకుడితో ఉండే బిడ్డలు కావాలి. చాలామంది ఈ దినాల్లో ఎలా ఉన్నారు అంటే మేలు జరిగితే ఓ రకంగా ఉంటున్నారు, కీడు జరిగితే మరొక రకంగా ఉంటున్నారు. మేలు జరిగితే మా పాస్టర్ గారు చాలా గొప్పోడండి అని చెప్తారు. అదే ఏదైనా జరగకూడదు జరిగితే ఏమంటారా? రోజు మా పాస్టర్ గారు చాలా గొప్పోడు అంటారా? ఆ మనసు వస్తుందా?
ఈరోజు దావీదు అందుకే తన కుమారుడైన ఇది సొలొమోనును పిలిచి చెప్తున్నాడు, బాబు వీరు ఇలాంటి వారు, వీళ్ళు ఇలాంటి వారు, వీళ్ళు ఇలాంటి వారు, ఇలాంటి వారు. ఒక మాట చెప్పనా, రేపు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు తన తండ్రి అయిన దేవుడితో మనల్ని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వీరు ఇలాంటి వారు అని చెప్తాడా చెప్పడా? 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 మాట్లాడతలేదేంటి మీరు సైలెంట్గా ఎందుకుంటున్నారు? మీ మౌనం దేనికి సంకేతం? హల్లెలూయా. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీరు వాక్యాన్ని స్వీకరిస్తున్నారు. ఇంకో 4 మాటలు ఎక్కువ చెప్పడానికి ఏమవుతుంది? ధైర్యం వస్తుంది. మీరు మౌనంగా ఉన్నారంటే ముగించండి అన్నట్టు. హల్లెలూయా. చెప్పరా గట్టిగా ఒకసారి? అందరూ చెప్పరా? ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. దావీదు కష్టాల్లో దావీదుతో ఉన్నటువంటి వాడు ఈయన. ఎలాంటి వాడు? చాలా నిస్వార్థపరుడండి. తన డబ్బంతటిని తీసుకొచ్చి ఆ డబ్బుతో దావీదుకి ఏం చేస్తున్నాడు? ఆహారాన్ని పంపుతున్నాడు, దావీదును పోషిస్తున్నాడు, దావీదు అవసరాలు తీరుస్తున్నాడు, దావీదుకు అండగా నిలవబడుతున్నాడు, దావీదుకు ఏ శ్రమ రాకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని చూస్తున్నాడు. బర్జిల్లాయి వంటివా మన సేవలో, సంఘములో సేవకుడితో ఉండుట నిజంగా వారి ధన్యత. స్తోత్రం చెప్పండి. మరి అలాంటి వారే మీరని నేను అనుకుంటున్నా, అలాంటి వారే మీరని నేను భావిస్తున్నా, అనుకుంటున్నా. మరి ఎలాంటి వారో నాకైతే తెలియదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే సేవ కష్టాల్లో సేవకుడితో ఉండాలి, సేవా సమస్యల్లో సేవకుడితో ఉండాలి, సేవా పోరాటాల మధ్య ఉన్నప్పుడు సేవకుడితో ఉండాలి, సేవా ఇబ్బందుల మధ్య ఉన్నప్పుడు సేవకుడితో ఉండాలి. దావీదు అందుకే మరణకాలమందు బర్జిల్లాయిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ, బాబు సొలొమోను, నీ బల్ల యొద్ద కూర్చుండబెట్టి భోజనం పెట్టు వారిలో ఒకరిగా ఈ బర్జిల్లాయి తన కుమారులు ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ భోజన బల్ల యొద్ద వారికి స్థానం కల్పించు. ఒక్క మాటలో చెబుతున్నా, పరలోకపు తండ్రి తన భోజన బల్ల యొద్ద నీకు స్థానం ఇవ్వాలంటే ఇప్పుడు సంఘములో నువ్వే విధంగా ఉంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, ఎలా సంఘముతో నీ సహవాసం ఉంది, సంఘాన్ని ఏ విధంగా వాడుకుంటున్నావు, సంఘానికి అండగా ఉంటున్నావా, సంఘానికి ధైర్యాన్ని ఇచ్చే బిడ్డగా ఉంటున్నావా, సేవకుడికి ధైర్యాన్ని ఇచ్చే బిడ్డగా ఉంటున్నావా, సేవకుడికి అండగా నడుస్తున్న బిడ్డగా ఉంటున్నావా? ఈ సంగతిని నువ్వు గమనించాలి. హల్లెలూయా. మామూలు మాట కాదండి, మామూలు విషయం కాదు. ఈ పూట చాలా సంఘాలు విస్తరిస్తున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి, ఘనపరచబడుతున్నాయి, గొప్ప చేయబడుతున్నాయి. కారణం, వారి వెనకాల కొంతమంది ప్రభు కొరకు నిలువబడి ఆ సేవని, ఆ సేవకుని ప్రోత్సహించారు. మీకు తెలియదో తెలుసో నాకు తెలియదు కానీ దైవజనులు రాజ్ కుమార్ గారు, రాజబాబాయ్ గారు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? రాజబాబాయ్ గారు తెలియనటువంటి క్రైస్తవ్యం ఉందా అసలు? తెలుగు 2 రాష్ట్రాల్లో ఉందా? ఎంత అద్భుతమైన పాటలు రాశాడు ఆయన, మామూలు పాటల. ఈనాటి కూడా క్రైస్తవ లోకంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన పాటలు కదా అవి. రాజబాబు గారు సేవకు వస్తున్న కాలంలో తన భార్య బిడ్డల్ని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టాడు అని కాదు కానీ వాళ్ళే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఒక మంచి ఎంప్లాయ్, గెజిటెడ్ ఆఫీసర్. సేవకు ప్రభు పిలిస్తే ఆ ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసి సేవ కొరకు వస్తున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళ భార్య బిడ్డలు ఏమన్నారంటే, బాబు సేవ మా వల్ల కాదు, సేవకు వచ్చి బ్రతకడం మా వల్ల కాదు, మేము సేవకు వచ్చి బ్రతకలే, మా వల్ల కాని పని, కాబట్టి నీ సేవ కావాలని వెళ్ళిపో, మేము రాము నీతో అని తను వెళ్ళి తన ఉద్యోగం తను చేసి తన పిల్లలు తను పోషించుకుంటూ బ్రతుకుతుంది. అయితే బిడ్డలారా, ఈయన సేవకు వచ్చిన ఆ తొలినాళ్ళలో తినడానికి, ఉండడానికి, ప్రతిదానికి చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సంఘానికే వస్తున్న ఒక సహోదరి, ఈ మాట బాగా వినాలి మీరందరూ, ఆ సంఘానికే వస్తున్న ఒక సహోదరి ప్రభుతో ఒక తీర్మానం చేసుకుందట. ఏం తీర్మానం చేసుకుంది తెలుసా? ప్రభువా, ఈ దైవజనుడు బయటికి వెళ్ళినప్పటి సంగతి ఏమో నాకు తెలియదు కానీ ఫెయితోములో ఉండి, మందిరములో ఉండి ఉన్న కాలములో మాత్రం ఆయనకి
ఉదయకాలం టిఫిన్ పెడతాను, మధ్యాహ్నం లంచ్ పెడతాను, రాత్రికి డిన్నర్ పెడతాను. అది ఆ భాగ్యం, ఆ కృప నాకు ఇవ్వవని ప్రార్థన చేసుకొని ఆమె ఏం చేసింది, చక్కగా సిద్ధపడ్డది. అయితే ఈ దైవజనులు ఏం చెప్పాడు సంఘంలో అంటే, నేను ఒంటరిగా ఉంటున్నా కాబట్టిగా ఆదివారం మాత్రమే సిస్టర్స్ రావాలి, సిస్టర్స్ మీటింగ్ రోజు మాత్రమే సిస్టర్స్ రావాలి, మిగతా టైంలో ఏ సిస్టర్స్ మందిరానికి రాకూడదు, బ్రదర్స్ రావాలి. ఒకవేళ ఏదైనా అర్జెంట్ ఉంటే మీ భర్తను తీసుకొని రావాలి. ఇది ఆ సంఘంలో నియమం ఆయన పెట్టింది. ఎవరైనా అర్జెంటు ప్రార్థన అవసరం వాళ్ళు ఏం చేయాలి, అలా భర్తను తీసుకొని రావాలి. ఇది క్రమం ఆ సంఘంలో పెట్టేసిండు. మరి ఈయనకు భోజనం పంపాలంటే ఏం చేయాలా, వాళ్ళ భర్త రోజు పొద్దు మాపు వండి పంపితే ఊరుకుంటాడా? చెప్పండి, ఈ విషయం ఎవరైనా ఊరుకుంటారా? ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా కూడా ఏంది పంపడం, ఏంది వండడం, ఏంది పెట్టడం, ఒకరోజు 2 రోజులు అంటే కానీ జీవితకాలం వెళ్ళా ఆయనకు నువ్వు వండి పంపడం అంటే ఏం సంగతి అసలు నీది అంటాడా అనడా? మాట్లాడతలేరా మీరు? అట్లా మాట్లాడండి. మరి ఇప్పుడు ఎలా పంపడం? అప్పుడు మేము తీర్మానం చేసుకుంది ఏంటి తెలుసా, నేను పంపుతున్నది దైవజనునికి తెలియదు, నేను పంపుతున్న భర్తకు తెలియదు, నేను పంపుతున్న సంఘంలో ఎవ్వరికీ తెలియదు, కానీ పంపుతా. హల్లెలూయా. ఇవి ఏం చేసేదంటే, పరిచారకులలో ఉన్న ఒక అబ్బాయి చిన్నపిల్లాడిని చూసుకొని దగ్గరికి పిలిచి, నానా నేను రోజు నీకు ఒక డబ్బా ఇస్తా, నువ్వు తీసుకుపోయి అయ్యగారు రూమ్లో పెట్టు. ఆ డబ్బాలో ఏముందో వాడికి తెలియదు, ఆ డబ్బా ఇచ్చే ఈయనకు తెలుసు, తినే ఆయనకు తెలుసు, తినే ఆయన కూడా ఎవరు పంపిల్లో తెలియదు, బిడ్డలారా ఒక మంచి మాట చెప్తున్నా, దైవజనుడు ఆ ప్రాంతంలో ఉన్నంత కాలం ఆ బాధ్యత, ఆ భారం ఆ తల్లే మోసిందండి. ఆయన చనిపోయిన తర్వాత, వినండి, ఆయన చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థంలో ఈ సాక్ష్యాన్ని ఆమె పంచుకుంటూ ఉంటే భర్త, సంఘం అందరూ ఏడుస్తున్నారట. ఎందుకు? ఎప్పుడు అయ్యా భోజనం ఎవరో పంపారు కదా, నేను తిన్నాను కదా అనేవాడు అటీనా. ఎవరు పంపారు కదా, నేను తిన్నాను కదా, ఎవరు పంపారు. సంఘంలో ఎవరిని అడిగినా ఎవరు చూడు మేము పంపలా. పంపింది ఎవరు? ఒక రహస్య విశ్వాసి. దైవ సేవకుని ఇంచుమించు అంతకాలం తన ఇంట్లో ఏముందో, ఏమి లేదో, ఏం తిన్నదో, ఏం తినలేదో కొన్నిసార్లు ఆయనకు పంపడానికి ఈమె పస్తులు ఉండేదట. ఎందుకంటే అన్ని ఇళ్ళలో అన్ని కాలాల్లో సమృద్ధి ఉంటుందానండి? ఉంటుందా? మన ఇళ్ళలో అన్ని కాలాల్లో సమృద్ధి ఉంటుందా? లేమి అనేది రాదా? ఆ దైవజనుడికి పంపడానికి పస్తులు ఉండేదంట, ఉపవాసం ఉండేదట. మామూలు సాక్ష్యం కాదు ఆమె చెప్పింది. ఏడ్చారు సంఘం అంతా. అంటే కష్టకాలంలో సేవకునితో ఉండేవారు, కష్టకాలంలో సేవతో ఉండేవారు, కష్టకాలంలో సేవకునితో నడిచేటువంటి జీవితాలు కలిగిన వారు కావాలి. ఎంతమంది ఉన్నారు సంఘంలో ఈ దినం అలాంటి వారు? ఇంకా మీకు ఒక మాట చెప్తా, కింద చదువుతారని అలాగే కింద చదువుతారా బిడ్డ, చదువు కింద అలాగే చదువుతురా, కంటిన్యూషన్ చదువుతురా. మీకు చెప్తా కొన్ని మాటలు, ఈ పూట నేను చెప్పే మాటలు మీ మనసులోకి రావాలి. ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానాయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. ఏం చేసి వచ్చాడట? పంపించుచూ వచ్చాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పంపించుచు, ద కంటిన్యూషన్ వర్డ్. అదేంటిది నాన్న? పంపించుచు అన్నాడా, పంపించి అన్నాడా? చూ అంటే అది జరుగుతూనే ఉంది. ఒక మాట, దావీదు ఒక్కడే ఉన్నాడా? దావీదు అరణ్యంలో ఒక్కడే ఉన్నాడా? దావీదుతో పాటు తన సైన్యం వెళ్ళిందా లేదా? అంత పెద్ద సైన్యానికి రోజు భోజనం పంపాలంటే ఈయన ఎంత ధనవంతుడైతే మొత్తం ఏం కావాలి? ఖాళీ అయిపోవాలా లేదా? అయ్యో నా డబ్బు పోతున్నా, ఆస్తి పోతున్నా, సంపాదన అంత పోతుంది, అంత దావీదుకి పెట్టేస్తా. ఏడ్చాడా? బాధపడ్డాడా? కన్నీళ్ళు పెట్టుకున్నాడా? చెప్పండి, నా ఆస్తి అంత కరిగిపోతుంది అనుకున్నాడా? రాజును పోషించే ఒక మంచి అవకాశం వచ్చినందుకు నేను ధన్యుణ్ణి అనుకుంటున్నాడు. నా మాట అర్థమైందా? రాజును పోషించడానికి నాకు ఒక అవకాశం దొరికింది, నేను ధన్యుడను. స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మన రాజును పోషించడానికి మనకు ఒక అవకాశం దొరికితే
మార్తా మరియలకు ఒక అవకాశం దొరికింది, యేసయ్యకు భోజనం పెట్టే అవకాశం. ఏ అవకాశం? యేసయ్యకు భోజనం పెట్టే అవకాశం దొరికింది. ఆయన యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఆయన బెతేనియా అనే గ్రామానికి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుండి యెరూషలేం వెళ్ళేవాడ. బెతేనియా గ్రామానికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడు మార్తా మరియా? ఎన్నెన్ని వంటలు చేసేవారు, ఎన్నెన్ని రకాలు చేసేవారు, ఎంతగా ప్రభును స్వీకరించేవారు, ఎంతగా ప్రభుకు ఉపచారం చేసేవారు, ఎంతగా భోజనం పెట్టేవారు, ఎంత ప్రేమతో పెట్టేవారు, ఎంత ఆప్యాయంగా పెట్టేవారు, ఎంత అనురాగంతో పెట్టేవారు. ఆ భాగ్యము దొరికినందుకు సంతోషించేవారట. హల్లెలూయా. ఈ బర్చిల్లాయికి ఆ భాగ్యము దొరికినందుకు సంతోషంగా, ఆస్తి పోతుంది, సంపద పోతుంది. కొంతమంది పెడతారు కానీ సనుగుతూ, గునుగుతూ, ఏడుస్తూ, తోడుస్తూ, మేమే ఉన్నామా సంఘంలో, మాకే వచ్చిందా ఈ పరిస్థితి, మేమే పెట్టాలనా, మేమే చేయాలనా, మా ద్వారానేనా, మేం తప్పేవారు లేరా? సంఘంలో అనుకుంటలేరా? తల్లి మిమ్మల్ని అడిగేది నేను. మేమే చేయాలన్నా, మేమే పెట్టాలన్నా, మేమే కడగాలన్నా, మేమే తొడవాలన్నా, మేమే చేయాలన్నా, మేమే ఉన్నా, మా పాస్టర్ మమ్మల్ని పిలుస్తుంది, పాస్టర్ మమ్మల్ని పిలుస్తాడు, అందరూ మమ్మల్ని పిలుస్తారు, మేమే చేస్తున్నాం ఎప్పుడు చూసినా. ఈ ఏడుపుతో చేసి 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 ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు అందరూ. ఏడుపుతో చేసి 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 ఏం పోగొట్టుకుంటున్నారు? ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు చాలామంది. సంతోషంగా చేయండి చేసేదేదో, స్తోత్రం చెప్పండి. ఆనందంగా చేయండి చేసేదేదో, తృప్తిగా చేయండి చేసేదేదో. ఈ బర్చిల్లాయి తన ఐశ్వర్యవంతుడు, ఆయన ఏం చేస్తున్నాడు? దావీదు అరణ్యంలో ఉన్నంత కాలము ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము భోజనమును పంపుతూ ఉన్నాడట. పంపించుచు, ద కంటిన్యూషన్ వర్డ్, అది జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్. ఒకరోజు చేసి మరొక రోజు లేదని చెప్పలా. ఎవ్రీ డే మార్నింగ్ టిఫిన్ పంపుతున్నాడు, మధ్యాహ్నం భోజనం పంపుతున్నాడు, సాయంత్రం డిన్నర్ పంపుతున్నాడు. ఏ పూట కూడా తక్కువ కాకుండా ప్రతి పూట దావీదుకు పంపించుచు 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 వస్తున్నాడట. బిడ్డలారా, ఎంత మంచి మనస్సు ఉంది బర్జిల్లాయికి. ఈరోజు మన మనస్సు ఏంటిది? ఒకరోజు పంపి ఆగావా? రెండో రోజు పంపి ఆగావా? హల్లెలూయా చెప్పరా, చెప్పరా, చెప్పరా? రెండు చేతులు ఎత్తి మీరు చెబితే ఏమన్నా చెబుదాం. గట్టిగా చెప్పాలా, అల్లాడిస్తూ చెప్పాలా. బిడ్డలారా బాగా వినండి. దావీదును పోషించడానికి తన ఆస్తి అంత పోయినా పర్వాలే, అది నా భాగ్యము అనుకున్నారట. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఇప్పుడు రెబెకా, ఆయన పేరేం పేరు? ఎలియాజర్ కదా, పెద్దదాసుడు. అబ్రహాం పెద్దదాసుని పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? మీరు చెప్పండిరా, ఇంతమంది యూత్ ఉన్నారు, చెప్పాలి మీరు ఫటాఫట్. ఏం పేరు ఆయన పేరు? ఎలియాజరు. ఈ ఎలియాజరు పోయి ఏమడిగాడు రిబెకమ్మని? అమ్మా నాకు కాస్త నీళ్ళు ఇవ్వా దాహానికి అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నది? అది నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా పోస్తాను. అందుకే ఆమె వేవేలకు తల్లిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎలా మారిపోయిందామా? వేవేలకు తల్లిగా మారింది. ఎందుకు మారింది? నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా పోస్తాను. నీకు మాత్రమే కాదు, నీకొక్కడికే ఇవ్వను నీళ్ళు, అందరికీ ఇస్తా. హల్లెలూయా. మా ఇంటి దగ్గర చోటు ఉంది, తినడానికి భోజనం ఉంది, నీ పశువులకు ఆహారం ఉంది, మా ఇంటికి రావచ్చు అని తీసుకొని పోయింది. నీళ్ళు అడిగితో ఇంత చేసింది. ఏమడిగిండి? నీళ్ళు అడిగిండు. అమ్మా కాసి నీ దాహానికి నీళ్ళు ఇస్తావా అంటే, నీళ్ళు అడిగిన ఆయనకి బస చేయడానికి, ఉండడానికి, తినడానికి ఎంత చెయ్యాలో అంత చేసిందండి. ఎంతమంది ఇలాంటి వాళ్ళు? జస్ట్ నీళ్ళు అడిగితే. హల్లెలూయా. నీళ్ళు అడిగితే, అడిగింది ఎంత? జస్ట్ కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి తల్లి అంటే ఎంత చేసిందో. సంఘంలో ఇలాంటి స్త్రీలు కావాలి. వారు వేవేలకు తల్లులుగా మారుతారు, వారు ఆశీర్వదించబడతారు, వారి సంతానము దీవించబడుతుంది, వారి పిల్లలు దీవించబడతారు, వారు ఒక ఉన్నతమైన ఆ స్థానానికి చేరుకుంటారు. వారిని దేవుడు ఆశీర్వాదకరముగా లోకానికి చూపుతాడు. స్తోత్రం చెప్పండి. నీళ్ళే అడిగిండు, కానీ ఎన్ని కావాలని చేసింది. అమ్మా ఈ మనుషులతో వెళ్తావా అంటే, వాళ్ళ తండ్రి అన్నలు 10 రోజులు టైం అడిగిండ్రు, కానీ అదే రిబెకా ఏమన్నది? వెళ్ళిపోతా అన్నది.
వెళుతావా అంటే ఏమన్నది? తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల యుద్ధకు, తెలియని వ్యక్తితో, తెలియని ప్రాంతానికి, తెలియని ప్రజల దగ్గరికి వెళుతావా అంటే ఏమన్నది? వెళ్తానన్నది. నేను వెళ్ళను, టైం కావాలి, నాకు కొంచెం ఆలోచించుకుంటా ఏమని అన్నదా? బిడ్డలారా, సంఘములో దేవుని సన్నిధిని ఇలాంటి బిడ్డలు గనక కనబడినట్లయితే ఆ సంఘము వేవేలుగా మారిపోతుందండి. ఆ సంఘము దీవెనకరంగా మారిపోద్దండి. ఆ సంఘములోకి దేవుడు వేవేల ప్రజలను నడిపిస్తాడండి. వారు ఆశీర్వాదకరంగా ఉంటారండి. ఎంత ముందుకే మా సువర్ణతో మాట్లాడుతా ఒక మాట ప్రస్తావన చెప్పాను. ఒక సహోదరిని నేను రక్షణలోకి నడిపించా. ఆ బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది. ఒక సంఘానికి ఆమె తల్లిలాగా ఉంది. ప్రతి సండే సేవకుడు చాలా దూరం నుంచి వస్తాడు ఆరాధన నడిపించడానికి హైదరాబాద్కి. ప్రతి ఆదివారం ఏం చేస్తే తెలుసా, భోజనాలు సిద్ధపరచుకుంటుంది, ఒక ఆటోలో పెట్టుకుంటుంది, వెళుతుంది. వచ్చిన సంఘస్థులు ఒక 30-40 మంది సంఘ బిడ్డలు వస్తారు. ఆ సంఘస్థులందరికీ భోజనం పెడుతుంది, సేవకుడికి భోజనం పెడుతుంది. మరలా ఆ పాత్రలన్నీ ఆటోలో పెట్టుకుంటుంది, ఇంటికి తీసుకొచ్చుకుంటుంది. మరలా సండే రోజు అన్నీ వండుకుంటుంది, మరలా తీసుకెళ్తుంది, సంఘమందరికి భోజనం పెడుతుంది, మళ్ళీ సేవకుడికి భోజనం పెడుతుంది, అన్నీ తీసుకొని ఇంటికి వస్తుంది. ప్రతి సండే కొన్ని సంవత్సరాలుగా చేస్తుందట. ఎన్ని రోజులుగా? ప్రతి సండే. నేను కన్న బిడ్డ, నేను ఆ సంఘానికి అప్పగించిన ఆమెని. హైదరాబాద్లో నాకు సేవ లేదు, నేను వెళ్ళే పరిస్థితి లేదు బిడ్డ, ఇక్కడ మంచి సంఘం ఉందిరా వెళ్ళక్కడికి అని చెప్పి నేను అప్పగించిన. ఇప్పుడు ఆ సంఘానికి ఒక పిల్లర్. ఎంత భారమో సంఘం సేవ అంటే, సేవకుడు అంటే ఎంత ప్రేమో. మరి నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను హైదరాబాద్కు వస్తున్నాను అన్న సంగతి ఆమెకు తెలిస్తే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లకుండా పంపదండి. ఇంకో మాట కూడా చెప్తున్నా, అయ్యగారు వస్తున్నారు అంటే ఎన్ని రకాల వంటలు చేస్తుందో. నన్న తల్లి, నీకు ఎందుకు ఈ బాధ? నువ్వు ఎన్ని చేసినా ఏం తింటా, నేను కొంచెం తిని వెళ్ళిపోతా, ఎందుకు ఇదంతా అని. లేదయ్యా, ఎప్పుడూ ఒకసారి వస్తారు మీరు, మిమ్మల్ని ఖాళీగా పంపితే ఇంట్లో మీరు ఏం తింటారో అర్థం కాక, ఏదైనా ఇందులో రుచికరంగా ఉంటే అది తింటారో ఏమో అని ఇన్ని రకాలు చేసి పెడతాట. హల్లెలూయా. సంఘానికి బర్జిల్లాయి వంటి మనసు గలవారు కావాలి. ఇంకా చదువుతలి కింద అలాగే తొందరనే ముగించుకుందా. రాజు మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. అబ్షాలోము ఓడిపోయాడు, రాజు గెలిచాడు. మరలీ సింహాసనం ఎవరిదైంది? దావీదైంది. ఇప్పుడు దావీదు ఈ బర్జిల్లాయితో మాట్లాడుతా ఏమన్నాడు? చదువుబిడ్డ ఇప్పుడు ఆ మాట. బర్జిల్లయి, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోదును? పై మాట చదువు దాని పై మాట. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. యెరూషలేములో నా యొద్ద నిలిపి నిన్ను పోషిస్తాను. నీవు నాతో కూడా యెరూషలేమునకు రావాలి అని చెప్పి బర్జిల్లాయిని ఎవరు పిలిచారు? ఇప్పుడు దావీదు. ఇప్పుడు దావీదుకు ఆన్సర్ ఇస్తున్నాడు బర్జిల్లా. ఏమని ఆన్సర్ ఇస్తున్నాడు? చదువుతల్లి. బర్జిల్లయి, రాజువగు నీతో కూడా యెరూషలేముకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును? ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను? నేటికి నాకు 80 ఏండ్లాయెను. దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడినైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడునగు నేను నా ఏలిన వాడమును రాజువునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? ఫస్ట్ పాయింట్ ఏంటిది? రాజువగు నీకు నేను ఎందుకు భారముగా ఉండాలి. నెక్స్ట్, నీ దాసుడినైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజువగు నీతో నాకంత ప్రత్యుపకారము చేయనేలా? రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా. ఏమన్నాడు? రాజువగు నీవు నాకు ఇంత ప్రత్యుపకారము చేయనేలా. అంటే ఇప్పుడు దావీదు ఆపదలో ఉన్నప్పుడు దావీదుకు అన్నీ ఇచ్చాడా? పోషించాడా?
కావలసిన సమస్తాన్ని సమకూర్చాడా? ఇప్పుడు దావీదు రాజ్యం మీదకి వచ్చాడు, సింహాసనం మీదకి వచ్చాడు, రాజు అయ్యాడు. ఇప్పుడు అంటున్నాడు బర్జిల్లాయి, నాతో పాటు రా, యెరూషలేములో నా భోజన బల్ల యొద్ద నిలిపి నేను నిన్ను పోషిస్తాను, నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటాను, నువ్వు నాతో కూడా రావాలి అంటే ఏమంటున్నాడు రాజా? నేను నీకు భారంగా ఉండలేను. ఏమంటున్నాడండి రాజా? నేను నీకు భారంగా ఉండలేను. రెండో మాట, రాజా నీవు నాకింత ప్రత్యుపకారము చేయనేలా అంటే ఉపకారము చేసి మరలా ప్రత్యుపకారమును ఆశించే మనస్సు లేనివాడు బర్జిల్లాయి. ఏదైనా చేస్తే చేసిన దానికి ప్రతిఫలముగా నాకేదైనా వారు చెయ్యాలి అనే ఆశ ఆలోచన లేనివాడు ఎవరు చెప్పండి? ఏదైనా చేస్తే నాకు కూడా వాళ్ళు చెయ్యాలి, నాకు కూడా వాళ్ళు. ఇప్పుడు దావీదుకు నేను ఆహారం పెట్టాను, దావీదు సింహాసనం మీదకి వచ్చిన తర్వాత నాకు ఒక మంచి పదవిని ఇవ్వాలి, మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలి, తన బల్ల యొద్ద స్థానం కల్పించాలి, నాకు కూడా చక్కగా అన్ని రకాలుగా ఒక ఉన్నత స్థితిని కల్పించాలి అన్న ఆలోచన కలిగిన వాడా చెప్పండి? కాదు కాదు. ఈరోజు చాలామంది ఎలా తయారయ్యారు సంఘాల్లో అంటే ఏదైనా చేశారు అంటే దానికి ప్రతిఫలముగా ఏదో ఒకటి, ఏంటిదండి? ఏదో ఒకటి కావాలి వారికి, ఏదో ఒకటి కావాలి. హల్లెలూయా. ఓ పాటన్న పాడడానికి అవకాశం ఇవ్వాలి, ఓ ప్రార్థనన్న చేయడానికి అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా. లేదా సంఘంలో మన పేరు చెప్పి ఫలాని సహోదరి ఇంత శ్రేష్టమైనది, ఇన్ని పనులు చేసిందని చెప్పాలి, వాళ్ళని పొగడాలి, వాళ్ళని గౌరవించాలి, వారికి సన్మానం చేయాలి, వారికి ఎన్నో చేయాలి. అట్లయితేనే చాలామంది తృప్తిగా ప్రశాంతంగా నెమ్మదిగా సంఘంలో ఉంటారు. లేదా ఇంత చేసినాం, ఏం చేసిండు మాకు? ఇంత కష్టపడుతున్నాం, ఏం చేసిండు మాకు? ఇంత శ్రమ పడుతున్నాం, ఏం చేసిండు మాకు? హల్లెలూయా. ప్రత్యుపకారం ఏంటిదట? చేసిన దానికి మరల ఉపకారము అంటే మరల చెయ్యాలి. ప్రత్యుపకారమును ఆశించు బుద్ధి, ఆశించు మనస్సు మనకు ఉండకుండాలి. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ కాదు ప్రతిఫలం మనకు, ఇక్కడ కాదు మనకు రావాల్సిన ప్రతిఫలము. మనం చేసిన ప్రతి దానికి పరలోకమందు దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఎవరికి ఎవరికి? పరలోకంలో దొరకాలి ప్రత్యుపకారం. దేవుడు ఇవ్వాలి మనకు ఉపకారం, అక్కడ చేయాలి, అక్కడ బహుమానం ఇవ్వాలి, అక్కడ నిన్ను గణపరచాలి, అక్కడ నిన్ను పొగడాలి, అక్కడ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వాలి. అంతే తప్ప ఇక్కడనే అంతా ఇక్కడనే కావాలి, ఇక్కడనే పొగడాలి, ఇక్కడనే పాటివ్వాలి, ఇక్కడనే చేయాలి, ఇక్కడనే అన్నీ. నా మధ్యకాలంలో ఒకరోజు ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళితే అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నా. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన నా వెనకాల తిరుగుతూ ఉన్నాడు. ఈయన ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థమవుతలేదు, ఈయన ఎందుకు తిరుగుతున్నాడో నాకు అర్థమవుతుంది. నా వెనకాలే తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉన్నాడు. నేను ఆగి వెనక్కి తిరిగి అన్నాను, అయ్యా ప్రార్థన అవసరం ఉందా మీకేమైనా అంటే లేదు అన్నాడు. మరి లేని ఎందుకు తిరుగుతున్నట్టు ఈయన? నాకు అర్థమవుతలేదు, లేని ఎందుకు తిరుగుతున్నట్టు ఈయన? నేను అడిగా, మరి ఏం కావాలి నీకు అన్నా. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆ డోర్, మెయిన్ డోర్ ఉంటుంది చూసినావా మందిరానికి, మెయిన్ డోర్ దగ్గర నన్ను తీసుకొని పోయి, అయ్యా ఏం కాదు కొంచెం దూరమే పెట్టండి, ఇలా వాయిస్ వస్తుంది, కొంచెం పెట్టండి. ఆ మెయిన్ డోర్ దగ్గర తీసుకొని పోయి ఆ డోర్ను చూపించి, మాస్టర్ గారు మా మందిరానికి ఈ డోర్ నేనే చేపించిన. ఏమన్నాడు? ఈ డోర్ ఎవరు చేపించారు? నేనే చేపించిన. ఈ గుమ్మ ఎవరు చేపించారు? నేనే చేపించిన. బాగుందా అని అడుగుతాడు. ఏమడుగుతాడు? బాగుందా, అందంగా ఉందా, మంచిగా ఉందా? ఇది చెప్పడానికే తిరుగుతాడు నా వెనకాల. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్తాడేమో, ఇదిగో మా గుమ్మానికి డోర్ ఇచ్చింది, నేను నన్ను పరిచయం చేస్తాడేమో అని ఎదురు చూసిండు. ఆయన పాస్టర్ గారు చెప్పాలి, ఆయన వెళ్ళిపోయిండు. ఈయన నా వెనకాల తిరుగుతాడు నాకు చెప్పడానికి. ఇక అంటే ఈ లోకంలోనే ప్రతిఫలం, ఇక్కడనే ఘనత రావాలి, ఇక్కడనే పేరు రావాలి, ఇక్కడనే ఖ్యాతి రావాలి, ఇక్కడనే అందరూ పొగడాలా. ఆ పరలోకంలో ఏది అవసరం లేదు. ప్రియా సంఘమా, దేవుని బిడ్డలారా, బర్జిల్లాయి నిస్వార్థపూరిత మనస్సు కలిగిన వాడండి. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారు, నిజంగా వారు దీవించబడతారు.
ప్రతిఫలముగా వారు పరలోక స్వాస్థ్యాన్ని పొందుతారు. ప్రతిఫలముగా దేవుడు వారిని, వారి కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తాడు. ఎందుకంటే ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు, ఈ చేత చేసింది ఈ చేతికి తెలియకూడదు. మనం ఏం చేశామో అది ప్రభువుకు చేసినట్టు చేయాలా. మనం ఏం చేశామో అది ప్రభువుకు చేసినట్టు చేయాలా. ప్రభువు మనల్ని మహిమపరచాలి, ప్రభు మనల్ని ఘనపరచాలి, ప్రభు మనల్ని గొప్ప చేయాలి, ప్రభు మనల్ని పొగడాలి, ప్రభు మనకు బహుమానం ఇవ్వాలి. అంతేగాని ఈ లోకంలో మనుష్యులకు చేసినట్టుగా ఏది చేయొద్దు. ఈ మనస్సు మనకు ఉండకుండును గాక. ఆమెన్ చెప్పరా. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి 5 లక్షలు నా చేతిలో పెట్టింది. హల్లెలూయా. మందిరానికి స్థలం కొంటా ఉంటే 5 లక్షలు చేతిలో పెడతాను చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు, నా పేరు కూడా పేపర్ మీద రాయొద్దు అంది. నేనన్నా, అమ్మా సంఘానికి లెక్కలు ఉంటాయి కదా, కొంత ఆ లెక్కల్లోకి రావాలి కదా, మరి కంపల్సరీ రాయాల్సి వస్తుందేమో అంటే, అయ్యా లెక్కల్లోకి రాకున్నా పర్వాలా, కానీ ఈ 5 లక్షల విషయం ఎవరికి చెప్పొద్దు, లెక్కల్లో రాయొద్దు, ఏమీ చేయొద్దు. ఎందుకు? నేను నా ప్రభువుకి ఇస్తున్నా. ఎవరికి? నా ప్రభువుకు తెలిస్తే చాలు, నా ప్రభువు చూస్తే చాలు, నా ప్రభువుకు నేను ఇచ్చింది అర్థమైతే చాలు, అంతే తప్ప ఎవరికి చెప్పదు. నిజం బిడ్డలారా, ఇప్పటికీ తెలియదు. ఒక 5 లక్షలు మాకు మిస్టరీగానే ఉంటాయి, అది నాకు, ప్రభువుకు, ఆమెకే తెలుసు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రతిఫలం ఎక్కడా? ఇక్కడన్నా పరలోకంలో. ఇక్కడే తీసేసుకుంటే అక్కడ ఏముండదు. నువ్వు ఇక్కడే తీసేసుకుంటే అక్కడ ఏముండదు. ఇక్కడే నువ్వు అన్నీ అనుభవిస్తే అక్కడ ఏముండదు. కనుక బిడ్డలారా, ఇక్కడి కొరకు కాదు, అక్కడికి ఏమి చేసినా. కొలస్సీ పత్రిక 3:23 చదువు బిడ్డా. కొలస్సీ పత్రిక 3:23 త్వరగా. కొలస్సీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక. ఏమని? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమే అని మనస్ఫూర్తిగా చేయండి. స్తోత్రం చెప్పండి. మీటింగ్స్ కానుకలు ఇవ్వడానికి ముందుకొచ్చారా? అర్పణ ఇవ్వడానికి ముందుకొచ్చారా? ఎలా ఇవ్వాలట? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి చెప్పాలి బిడ్డ. అర్ధ మనసుతో ఇవ్వాలనా వద్దా, మీటింగ్స్ జరుగుతున్నాయి కదా, ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇస్తే ఎట్లా? మీకు మాట చెప్పండి. సారేపత్ విధురాల్ని రొట్టె తీసుకురమ్మని చెప్పాడు ఏలియా. మనస్ఫూర్తిగా ఇచ్చిందా? ఇవ్వాలనా వద్దా అనుకొని ఇచ్చిందా? చెప్పాలి మీరు. మనస్ఫూర్తిగా ఇచ్చిందా? ఇవ్వాలనా వద్దా అనుకొని ఇచ్చిందా? మాట్లాడండి రా. మనస్ఫూర్తిగా ఇచ్చింది. మనస్ఫూర్తిగా ఇచ్చిన కారణాన్ని బట్టి ఆమె ఇంటికి వెళ్ళి మరలా ఆ తొట్టిని చూస్తే అందులో ఏముంది? ఎంత పిండి తీసిందో అంత ఉంది, ఎంత నూనె తీసిందో అంత ఉంది. స్తోత్రం చెప్పండి. కరువు కాలమంతా పిండి అయిపోలే, నూనె అయిపోలే. కారణం ఏంటిది? ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చింది. చాలామందికి ఎందుకు ప్రతిఫలం దొరకట్లేదంటే వారు ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వట్లా. అంత కయ్యను మనసే. ఇవ్వాలనా వద్దా అనుకొని ఇచ్చాడు కాబట్టి కయ్యను దీవించబడలేదు. ఈరోజు ఒక మంచి మాట చెబుతున్న బిడ్డలారా, దేవునికి ఇవ్వాలనా వద్దా అనే ఆలోచన లేక మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. ప్రభువుకు చేస్తున్నాము అన్నట్టుగా చేయాలి. యోహాను భక్తుడు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక రెండవ పత్రిక అనుకుంటా. రెండవ పత్రిక చదువుతున్నా మొదటి మాట. రెండవ పత్రిక, యోహాను రెండవ పత్రిక మొదటి మాట. పెద్దనైన నేను ఏర్పరచబడినదియునైనా అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది ఏమనగా, నేను మాత్రమే గాక చదువు.
సత్యము ఎరిగిన వారందరూ సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాము. మిమ్మల్ని నిజముగా ప్రేమిస్తున్నామమ్మా మేమందరము కలిసి అని చెప్పి ఒక అమ్మగారికి దైవజనుడు అపోస్తలుడు యేసు క్రీస్తు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు యేసు ప్రభు చేత అధికముగా ప్రేమించబడ్డ శిష్యుడుగా ఉన్న యోహాను పత్రికను రాస్తున్నారు. ఆ అమ్మగారు ఎవరో తెలుసా? అమ్మగారు తెలుసా మీ అందరికీ? అమ్మగారు ఏర్పరచబడినది యునైన అమ్మగారు అన్నాడా? అమ్మగారు ఎవరో తెలుసా? లాజరు వాళ్ళ పెద్దక్క పేరు ఏం పేరు? లాజర్కి ఇద్దరు అక్కలు ఉన్నారా లేరా? ఇంతకుముందా చెప్పిన ఆమె గురించి. ఏం పేరు ఆమె పేరు? మార్త. ఈ మార్తకు ఈ పత్రిక రాస్తున్నాడు. మార్త అని ప్రస్తావిస్తూ ఏర్పరచబడినదని, తర్వాత ఆమె పిల్లలు అన్నాడు. ఆమె పిల్లలు అంటే ఎవరు అనుకున్నారు మీరు? మార్తకు కన్న పిల్లలు అనుకుంటున్నారా? కాదు కాదు. మార్త ఇంట్లో ఉన్న సంఘాన్ని మార్త సొంత పిల్లల వలె చూసుకుంటుందట. అందుకే సంఘము అనక పిల్లలు అన్నాడు అక్కడ. హల్లెలూయా. సంఘము అనక ఏమన్నాడు? పిల్లలు అన్నాడు. ఎందుకు అమ్మగారు అని రాశాడు ఈ మాట? ఎందుకు ఏర్పరచబడినదైన అమ్మగారికి అంటూ మాట ఈ రాశాడు మాట అంటే, ఈ మార్త సంఘానికి ఒక తల్లిలాగా బ్రతుకుతూ ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సంఘానికి తల్లిలాగా బ్రతికే వాళ్ళు? మిమ్మల్ని అడిగేది. అందరూ విశ్వాసులు వచ్చినట్టుగా వచ్చి, కూర్చున్నట్టుగా కూర్చొని, విన్నట్టుగా విని, లేచి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారా? లేదు లేదు. సంఘానికి నేను ఒక తల్లిలాగా ఉండాలి. ఎలా? చెప్పండి చెప్పండి. తల్లిలా ఉండాలి. అందరూ భోజనం చేస్తూ ఉంటే ఈ తల్లి భోజనం చెయ్యది. అందరూ చేసేదాకా ఆగి, అందరూ చేశారా లేదా అని చూసి, ఏమైనా తక్కువ పడిందా అని ఆలోచించి, అక్కడేమైనా పరిచర్య కొదవగా ఉందని చూసి, అవన్నీ చేసే బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంది కాబట్టి ఈమెను తల్లి అని పిలిచారు. చాలామంది ఏం చేస్తారండి? ముందు ప్లేటు పట్టుకొని ఫస్ట్ వాళ్ళు తిని ఆ తర్వాత సంగతి. ఈ ముందు ప్లేటు పట్టుకునే వాళ్ళందరూ తల్లులేనా? మీరు చెప్పాలి. తల్లులేనా? తల్లి స్థానం వరకు ఇవ్వచ్చునా? మీ ఇంట్లో తల్లి ఎప్పుడు తింటుంది? మీ అమ్మ, మీరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీ అమ్మ ఎప్పుడు తింటుంది? మీకు పెట్టినాక తింటుందా? ఫస్ట్ తింటుందా? తాను తిని మీకు పెడుతుందా? నిజం చెప్పండి రా. తాను తిన్నాక మిగిలింది మీకు పెడతా, లేకపోతే మీరు తిన్నాక మిగిలింది తను తింటుందా? మరి తల్లి అంటే ఆ స్థానం ఇవ్వాలి. సంఘానికి ఎలా ఉండాలి? మనము ఒక తల్లి లాంటి పాత్ర పోషించాలి. హల్లెలూయా. ఎలా పోషించాలా? ఒక తల్లి లాంటి పాత్ర పోషించాలా. తల్లిలాగా నిలువబడాలి సంఘంలో. అది కృప పొందిన వారికే సాధ్యం. కృప పొందాలి. ఆ కృప సంఘంలో నేను ఒక తల్లిలాగా ఉండాలి. మార్త ఒక తల్లిలాగా ఉంది సంఘానికి. అందుకే యోహాను భక్తుడు, యోహాన్ అంటే ఎవరు? అపోస్తలుడు, పేతురు తర్వాతి స్థానం కలిగిన వాడు అయినప్పటికీ ఆమెను ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నది? పెద్ద ఆయన, అంత గొప్ప ఆయన, అపోస్తలుడిగా ఉన్న ఆయన, పరలోక మర్మాలు ప్రకటన గ్రంథాన్ని వ్రాసిన ఆయన అమ్మా అని ఎందుకంటున్నాడు? కారణం ఏంటి? ఆమె పరిచర్య ఆమెను అమ్మ అని పిలిచేలా చేసింది. ఆమె పరిచర్య ఆమెను ఏమని పిలిచేలా చేసింది? నీ పరిచర్య నేను గౌరవించేలా చేస్తుంది బిడ్డ. సంఘంలో ఒక తల్లి స్థానాన్ని నీకు ఇస్తుంది బిడ్డ. అది నీ పరిచర్య, నువ్వు చేసే పరిచర్య. నాకేం సంబంధం ఎవరెక్కడ పోతే? భోజనాలు సరిపోయినాయా లేవా నాకేం సంబంధం? ఎవరు తిన్నారా లేరా నాకేం సంబంధం? నేను తిన్నానా, నేను బాగున్నానా? స్వార్థం. ఇలాంటి భయంకరమైన అలవాట్లతో ఉన్నవారు ఎన్నటికీ సంఘంలో ఒక తల్లి స్థానానికి రాలేరు. నువ్వు ఎదగాలి ఆ స్థానానికి, నువ్వు రావాలి ఆ స్థానానికి. ప్రభుని నా స్థానానికి హెచ్చించాలి, ఆశీర్వదించాలి, పరిచర్య చేయడం నేర్చుకో. బ్రదర్ అయినా సిస్టర్ అయినా ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. పరిచర్య చేయడం నేర్చుకోవాలి. సంఘంలో కంపల్సరీ నీ పాత్ర ఒక తల్లి లాంటిదై ఉండాలి. ప్రభు వలన ప్రతిఫలం ఇస్తాడట, మనకు ప్రభు ప్రతిఫలం ఇస్తాడట నిశ్చయముగా. మార్త చనిపోయింది, కానీ ఆమెను గురించిన ఒక పత్రిక మాత్రం మన మధ్యలో ఉండిపోయింది. మార్త చనిపోయింది, కానీ ఆమెను గురించిన పత్రిక ఒకటి మన మధ్యలో ఉందా లేదా?
ఇంత పెద్ద గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో ఒక పత్రిక మార్తను గురించి వ్రాయబడినట్టు కనబడుతుంది అక్కడ మనకి. ఆ తల్లి ఎంత ధన్యురాలో. ప్రతిఫలం ప్రభు దగ్గర దొరకాలి మనకి. ఎక్కడ చెప్పండి, ఎక్కడ చెప్పండి? దానికి ముందు మనం ఎంత చేయాలో. ఇంకో మాట చెప్పాలి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17 నుంచి కొన్ని మాటలు చెప్పి ముగించేస్తా. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 17 నుంచి. రాజును అతని ఇంటి వారును బయలుదేరి బెత్లెహేముకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరు పార్శ్వములు నడిచిరి. కెరేతీయులందరూ పెరేతీయులందరూ గాతు నుండి వచ్చి 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. 600 మంది గిత్తీయులు రాజుకు ముందుగా నడుచుచుండిరి. 600 మంది గిత్తీయులు రాజుకు ముందుగా నడుచుచుండిరి. చదువుతాలే మాట. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, రాజట గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నీవు మా మధ్యలో ఒక పరదేశివి, నీకే సరిగ్గా ఇల్లు లేదు. నీవెందుకు మాతో కూడా, నువ్వు మాతో పాటు ఎందుకు వస్తున్నావు? నువ్వు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. రాజు కదా ఇప్పుడు అబ్షాలోము, ఆయనతో ఉండిపో. ఆయనతో ఉంటే నీకు కనీసం నివాస స్థలం అని దొరుకుతుంది, వెళ్ళు ఉండు అని అంటే, నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు చెప్పు. నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజువునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజముకు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేను ఉందునని రాజుతో మనవి చేసెను. ఏమన్నాడు రాజుతో? నేను చచ్చినా నేను బ్రతికినా నువ్వెక్కడ ఉంటావో అక్కడ నీతో ఉంటా. రాజు ఏమంటున్నాడు? నువ్వు పరదేశివి, నీకు ఉండడానికి నివాస స్థలమే లేదు. అలాంటి నువ్వు మాతో పాటు రావడం ఎందుకు? ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఏమైపోతామో తెలియదు. అలాంటి మాతో నీకెందుకు ఈ తిరుగులాట, నీకెందుకు ఈ కష్టం, నీకెందుకు ఈ బాధ? వద్దులే, మేము మా కష్టాలేవో మేము పడతాం, నువ్వు వెళ్ళు, రాజు దగ్గర ఉండు. రాజు దగ్గర ఉంటే నీకు క్షేమం కలుగుతుంది, రాజు దగ్గర ఉంటే నీకు నివాసం దొరుకుతుంది, రాజు దగ్గర ఉంటే నీకు అన్నీ దొరుకుతాయి, వెళ్ళు అంటే ఈ ఇత్తయ్య ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, చచ్చినా బ్రతికినా నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా. ఎంతమంది చెప్తారు ఈ మాట? సేవకుని చూసి మాట చెప్పాలి. చచ్చినా అనండి, మీరు అంటలేరు, నోరు తెరిచి అనాలి. ఇప్పుడు అందరూ ఏమనాలి? నేను చచ్చినా బ్రతికినా నా సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడే నేనుంటా. ఎంతమంది మనసుతో ఉన్నారు? మీరు నమ్ముతారో నమ్మరో కానీ మా సంఘం ఉందండి. నేను ఆరాధనకు స్థలం లేక ఒక చెట్టు కింద ఆరాధన పెట్టాను. ఎక్కడ? ఒక చెట్టు కింద ఆరాధన పెట్టాను. ఆరాధనకు స్థలం లేదు, ఉన్న ఇల్లు ఖాళీ చేయించారు. ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితుల్లో ఒక చెట్టు కింద ఆరాధన పెట్టాను. చెట్టు కింద డ్రమ్ పట్టుకొని నన్ను పట్టాలు వేసేసి నేను కూర్చొని డ్రమ్ కొట్టుకుంటా ఉన్నాను. నేను అనుకున్నా ఎవరు వస్తారు రారే చెట్టు కిందికి, సంఘం అంతా ఇక చెదిరిపోతారు, ఎవరు రారలే అనుకో. నేను చెట్టు కింద కూర్చొని డ్రమ్ కొట్టుకుంటా ఉంటే, ఆ రోజు ఆదివారం సంఘ బిడ్డలు అందరూ ఒక్కరూ మిస్ కాకుండా అందరూ చెట్టు కింద కూర్చున్నారండి. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇప్పుడు అక్కడ ఎంత పెద్ద మందిరం అంటే, ఇది 70 ఫీట్ల పొడవు, 45 ఫీట్ల వెడల్పుతో ఒక పెద్ద మందిరం స్లాబ్ వేసి కట్టినాం. హల్లెలూయా. ఎందుకు కట్టినాం తెలుసా? అక్కడున్న సంఘము, నేను చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉన్నారు, నేను గదిలో ఒక రూమ్ తీసుకుని రూమ్లో ఉన్నారు, ఎక్కడ ఆధారం లేక స్కూల్లో ఆరాధన పెడితే స్కూల్లోకి వచ్చి ఉన్నారండి. ఏ ఒక్కరోజు నన్ను విడిచిపెట్టి పోయినటువంటి వారు ఒక్కరూ లేరు అందులో. ఆమేన్, హల్లెలూయా. నన్ను విడిచిపెట్టిపోయిన వారు ఒక్కరూ లేరు. దేవుడు వారి నమ్మకత్వాన్ని చూసి
శక్తికి చాలా బలహీన సంఘమే అయినా 50 లక్షలు పెట్టి మందిరం కట్టుకున్నారండి. ఆమేన్, హల్లెలూయా. శక్తికి బలహీనమైన సంఘమే, సాధారణ సంఘమే అయినా 50 లక్షలు పెట్టి పెద్ద స్లాబ్ వేశారు. ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, ఈ మండలంలో ఇదే పెద్ద స్లాబ్, ఇంతకంటే పెద్దది ఇంకోటి లేదు అన్నారు వచ్చేసి. హల్లెలూయా, చెప్పరా గట్టిగా. ఇత్తయ్య ఏమన్నాడు? రాజా, నువ్వెక్కడ చస్తావో నేను అక్కడ చచ్చిపోతా, నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటా, అంతే తప్ప నన్ను విడిచిపోమ్మను నువ్వు అస్సలే. ఎంత ఇలాంటి బిడ్డలు ఎక్కడున్నారండి? దేవుని సేవకుడితో ఆయన చచ్చిపోతే నేను చచ్చిపోతా, ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. ఇత్తయి ఎంత ఔదార్యము కలిగిన వాడంటే నిజంగా రాజు అన్నాడు, ఇక నువ్వు నాతో రావచ్చు అన్నాడు. అంతే కదా బిడ్డ. లాస్ట్కి ఏమన్నాడు? అలాగైతే రావచ్చుగా. నీ తీర్మానానికి తిరుగులేదు, నీ సమర్పణకు తిరుగులేదు, నీ వైరాగ్యానికి తిరుగులేదు, నీ ఆలోచనకు రావచ్చు నువ్వు ఇక. ఎందుకు? నీలాంటి మనసు ఎవడుకుంది? రాజా, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉంటా. ఎంత మంచి మనసు అసలు. సంఘంలో ఎంతమందికి ఉంది మనసు? ఎంతమంది ఈ మనస్సుతో సంఘములో సేవకుని వెంబడిస్తున్నారు? ఈ మనస్సు కలిగి సంఘాన్ని వెంబడిస్తూ సేవకుని వెంబడిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు? నిజంగా ఆ మనస్సు మీకుండిన మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి కొన్ని పత్రిక రాస్తా, రోమా సంఘానికి పత్రిక రాస్తా కొంతమందిని జ్ఞాపకం చేస్తూ మాట్లాడాడు. చదువుతారా మాటలు ఒకసారి? రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. ఫస్ట్ 3-4 వాక్యాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. అకుల ప్రిస్కిల్ల వారట దైవ సేవకుడితో తమ ప్రాణమును ఇవ్వడానికి ఏం చేశారట? చెప్పాలి బిడ్డ, ఏం చేశారు నాన్న? మీరు మాట్లాడాలి. అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు తమ ప్రాణములను దావీదు కొరకు ఇవ్వడానికి తెగించారట. దావీదు కొరకు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి తెగించారట. సేవకుడి కొరకు ప్రాణం పెట్టడానికి. మామూలు మాటలా ఇవి? ఎంతమంది అండి దేవుడి కొరకు ప్రాణం పెట్టరు కాదు, సేవకుడి కొరకు ప్రాణం పెట్టలేదు ఎంతమంది ఉన్నారు? నేను చెప్తాను, నా వాక్యం చెప్తాను. అక్కడ ప్రభు కొరకు ప్రాణం పెట్టడం కాదండి, సేవకుడి కొరకు ప్రాణం పెట్టారు. సేవకుడి కొరకు ప్రాణం పెట్టినాడు ప్రభు కొరకు తన సమస్తాన్ని పెడతాడు, తనకున్నదంతా పెడతాడు. సేవకుడి కొరకు ప్రాణం పెట్టేవాడు ప్రభువు దగ్గరికి వస్తే అంతకంటే ఎక్కువ పెడతాడు. ఇంకా మీరు ఆలోచించండి. ఇక్కడ అకుల ప్రిస్కిల్లాలట దైవజనుడైన పౌలు గారి కొరకు తమ ప్రాణములు ఈ సైతం ఇవ్వడానికి వెనుక తీసిన వారు కారు కదా. ఇంకా చదువుబిడ్డ. మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు అన్యజనులు. 13వ వాక్యం చదువు. 13వ వాక్యం చదువు. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి, ఆమె నాకును తల్లి. ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడ? రూపునకు వందనాలు చెప్పండి, వాళ్ళ అమ్మకు కూడా వందనాలు చెప్పండి, ఆమె నాకు కూడా తల్లి అన్నాడు. ఏమన్నాడు? సేవకుడి కట, దైవజనుడైన పౌలు కట, రూపు వాళ్ళ అమ్మగారు ఎలా ఉన్నారట? తల్లిలాగా ఉన్నారట. స్తోత్రం చెప్తారా ఒకసారి? ఒక మాట చెప్పండి. ఇక్కడ ఎంతమంది తల్లిలాగా ఉన్నారు దేవుని సేవకుడికి? నేను సేవకు వచ్చిన ప్రారంభంలో ఒక చరణం రాసుకున్నా. ప్రారంభ దినాల్లో పిలుపును నమ్మాను, నిన్ను వెంబడించాను ప్రభువా, నీ సేవలో నన్ను జ్ఞాపకం ఉంచుకో అని పల్లవి రాస్తూ చరణంలోకి వచ్చి నాకు ఏం రాశానంటే, నా తల్లిదండ్రులను, నా బంధుమిత్రులను, నా అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ విడిచిపెట్టా. అయితే నాకు తల్లిలాంటి వారు కావాలి, నాకు తల్లిలాగా నీవు ఉండాలి అని ప్రార్థన చేసి ఆ పాట రాసిన. బిడ్డలారా,
సేవలో సేవకుడికి ఒక తల్లి లాంటి వారు కావాలి విశ్వాసులు. ఎలానండి చెప్పాలి? లోకంలో అంటారు చూసినావా, ఒక సామెత, భార్య ఏం చూస్తుందట, భార్య ఏం చూస్తుందట, తల్లి ఏం చూస్తుందట. సేవకుని కడుపు చూసే తల్లులు కావాలి ఇప్పుడు. ఏం చూసే తల్లులు? మీకు ఒక విషయం చెప్పనా, మీరు ప్రతిరోజు భోజనం ఎక్కడ చేస్తారా? ప్రతిరోజు మీరు భోజనం చేసేది ఎక్కడా? ఎక్కడ అంటే ఎవరు చెప్తలేరేంది? తినరా ఏంటి మీరు? భోజనం చేయరా మీరు? చేయరా? ఎక్కడ చేస్తారు మరి? మీ ఇంట్లోనేనా? శుభ్రంగా మీరే వండుకుంటారా? మరి సేవకుడు ఎక్కడ భోజనం చేస్తాడు ప్రతిరోజు తెలుసా మీకు? ఇంట్లో చేసేది ఎప్పుడు 1-2 సార్లు అంతే. మిగతా సమయం అంతా ఎక్కడా? హల్లెలూయా. అక్కడ మీటింగ్ అని పరుగెడతాడు, ఇక్కడ మీటింగ్ ఇటు పరుగెడతాడు. సమయానికి తిండి ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, సమయానికి ఏది ఉండదు అసలే. తిండి లేక, నిద్ర లేక, ఆహర్నిశలు, సేవని, ఇదని అదని, ఎప్పుడు పరుగు 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 పరుగు. జీవితం అంతా ఇదే ఉంటుందండి. హల్లెలూయా. నేను మొన్న ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చా. నిన్న సత్తుబేల్లో ఉన్నా, మళ్ళీ హనుమకొండ మా సంఘానికి వచ్చాను. మా సంఘంలో రాత్రి ఉండి, రాత్రి ట్రైన్ ఎక్కి ఉదయకాలం ఇక్కడ దిగా. ఇక్కడ నుంచి మళ్ళీ రాత్రి ట్రైన్ ఎక్కినా ఎక్కడో మధ్యాహ్నం దిగుతానా, పొద్దున సాయంత్రం మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాలి. ఎల్లుండి శనివారం కోదాడకి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి పోయేది ఎప్పుడు మరి? తినేది ఎప్పుడు మరి? మీకు నచ్చింది, ఇష్టమైంది మీరు వండుకుంటారు, తింటారు. సేవకుడు ఎక్కడ తింటాడు? ఇష్టమైంది ఎక్కడ తింటాడు? ఇష్టమైంది ఎవరు వండుతారు? ఎవరు వండినా వాళ్ళకి ఇష్టమైందే వండుతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినే వండుతారు. సేవకుడికి ఇష్టమైంది, సేవకుడికి ఇష్టం వచ్చింది వంటలు ఎవరున్నారు? సేవకుడికి తల్లిలాగా ప్రేమతో చూసుకునే వారు ఎవరున్నారు? హల్లెలూయా. మా దగ్గర ఒక సిస్టర్ ఉందండి, ఇక్కడే పాలకొల్లు దగ్గర ఉంటుంది. పాలకొల్లు నుంచి తను వరంగల్కి వచ్చిందండి వాక్యాన్ని ప్రేమించి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ పాలకొల్లో ఉంటారు. పాలకొల్లు చిన్న సంఘం కూడా ఉంది నాకు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వరంగల్కి వచ్చింది వాక్యాన్ని ప్రేమించి, ఉపదేశాన్ని ప్రేమించి, సత్యాన్ని ప్రేమించి, ఈ సత్యం కలిగిన సంఘంలో ఉండాలని అక్కడికి వచ్చి అక్కడ ఉంటుంది. రెంటెడ్ ఇంట్లో ఉంటుంది. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తున్నా, బాగా వినండి. నేను హనుమకొండకు వచ్చాను అనే సంగతి ఆమెకు ఎలా తెలుస్తుందో నాకు తెలియదు. ఫోన్ వస్తుంది నాకు, హనుమకొండకు ఇలా వచ్చాను అని తెలియగానే ఫస్ట్ ఫోన్ వస్తుంది ఆమె దగ్గర నుంచి. అయ్యగారు మీరు ఎక్కడున్నారు అంటది. అమ్మా ఇక్కడ అబద్ధం చెప్పలేం కదా, ఇక్కడే ఉన్నాను రా, హనుమకొండలో చిన్న పండుగ వచ్చాను అంటే, సరే అయ్యా మీ పని ఎప్పుడు అయిపోతుంది? అవుద్ది కావచ్చు మధ్యాహ్నం కల్లా. మధ్యాహ్నం అయిపోయినాక ఒక్కసారి అలా ఇంటికి వచ్చి వెళ్ళండి. ఎందుకమ్మా? ఏం లేదయ్యా, చిన్న ప్రార్థన చేసి పోదురు కానీ ఇంటికి వచ్చి వెళ్ళండి. ఇంటికి వెళితే భోజనం సిద్ధపరిచి అన్నీ అక్కడ పెట్టి రెడీగా కూర్చుంటుంది. ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా. వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయి ఫస్ట్ మీరు భోజనం చేయండి, తర్వాత ఏదైనా మాట్లాడుదురు. కూటం పెట్టానమ్మా ఇంట్లో, పెట్టలేదు. ప్రార్థన ఏం జరిగిందా? జరగలేదు. మరి భోజనం ఎందుకు చేయాలి? లేదయ్యా ఎండలో పడి వచ్చారు, ఎప్పుడు తిన్నారో ఏమో, కాస్త భోజనం చేసి తర్వాత వెళ్ళిపోండి మీరు ఎక్కడికన్నా. ఇక నీకు ఎందుకమ్మా ఈ ప్రయాస? దైవజనులని కనిపెట్టుకొని ఉండాలి కదయ్యా. మీరు ఎక్కడ తింటారో, ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో తెలియదు కదా. ఎంత ప్రేమ కలిగిన తల్లిగా అంటే, నిజం చెప్తున్న బిడ్డలారా, నాకు ఒక తల్లిలాగా చూసుకుంటుందండి. హల్లెలూయా. సంఘములో సేవకుడికి తల్లులు కావాలి. ఎవరు కావాలి? ఎవరున్నారు ఇక్కడ? ఎవరి మీదుగా ఆ అభిషేకం వస్తుందో తెలియదు నాకు. ఈ మీటింగ్ల తర్వాత తల్లులు లేపబడాలి సంఘంలో. ఓ తల్లి లాంటి ప్రేమతో సేవను, సేవకుని, సేవకురాల్ని చూసుకొనగలిగిన వారు కావాలి. తల్లిని, తండ్రిని, బంధువులను, స్నేహితులను కావాల్సి అందరినీ విడిచిపెట్టి సేవే సమస్తం అనుకొని వచ్చిన ప్రాణాలు ఇవి, జీవితాలు ఇవి. ఇలాంటి వారిని చేర్చుకోవాలి, ప్రేమించాలి, వారి పట్ల బాధ్యతగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా. హల్లెలూయా. సభలు జరుగుతూ ఉన్నాయి, హడావిడి 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 ఉంటుంది. ఈ ఒక బాటిల్లో
మజ్జిగ చేసుకొని నా వెనుక అవుతుంది. ఏంటమ్మా ఇక్కడ పని లేదా? నా పనులు నాకున్నాయి ఇక్కడ. అయ్యా కొంచెం మజ్జిగ తాగి నీ పని చేసుకోయా. ఇదేంది నీకు పిచ్చా? ఏమైనా నాకు పనులు లేవు అనుకుంటున్నావా? నా వెంట ఎందుకు పడుతున్నావు ఇట్లా? అయ్యా ప్లీజ్ అయ్యా కొంచెం మజ్జిగ తాగి మీ పని మీరు చేసుకోండి. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎక్కడి పిచ్చిదా ఇవేమైనా. దేవుని సేవకుని తల్లిలాగా చూసుకోగలిగిన ప్రేమ కావాలండి. ఈరోజు ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ ఆ కృప మీరు పొందుదురుగాక, ఆ కృపతో మీరు నింపబడుదురుగాక. ఈ పూట ఇత్తయి లాంటి వారు కావాలి, బర్జిలాయి వంటి వారు కావాలి, రూపు తల్లి వంటి వారు కావాలి, అకుల ప్రిస్కిల్ లాంటి వారు కావాలి. సంఘములో అలాంటి వారు ఉంటే ఈ సంఘం నానాటికి అభివృద్ధి పొందుతుంది, ఈ సంఘం విస్తరిస్తుంది, ఈ సంఘం అంచెలంచెలుగా ఇది అభివృద్ధి పొందుతూ కుడి ఎడమల విస్తరిస్తుంది. ఈ సంఘం విస్తారమైన ఆత్మలతో నింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి బాధ్యత కలిగిన తల్లి లాంటి వారు కావాలి. మా సంఘంలో ఒక విధవరాలు ఉందండి. మా సంఘంలో ఒక విధవరాలు ఉంది. నేను ఎందుకు విధవరాలు అని చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. పేదరాలు. ఈ పూట కూడిక ఉందనుకోండి, ఇక్కడ ప్రార్థన కూటం పెట్టామనుకోండి, అందరికి ఫోన్ చేస్తుంది కూర్చొని. నాకు ఫోన్ చేస్తుంది, ఎక్కడ దాకా వచ్చారయ్యా మీరు? అమ్మా వస్తున్నా. అందరికి ఫోన్ చేసినా, అందరికి ఫోన్ చేసిన అందరూ వస్తున్నారు, మీరు తొందరగా రండి. ముందే కూర్చుంటే స్తోత్రం 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 అంటది. స్తోత్రం స్తోత్రం, ఇదే కథ. ఇక స్తోత్రం స్తోత్రం. అందరికి ఫోన్ చేస్తే జస్ట్ ఒక్క మాట ఫోన్ చేసామా నేను వస్తున్నాను, అందరికి ఫోన్ చేసి అందరినీ కబురెట్టి పిలిచి అందరిని సమకూరుస్తుంది అంతే. అందరికి ఫోన్ చేస్తే సంఘంలో ఒక్కరిని వదిలిపెట్టది. ఒక మాట చెప్పనా, నాకు తెలియని నెంబర్లు సంఘంలో ఆమెకు తెలుసు, నాకు తెలియని నెంబర్లు ఆమెకు తెలుసు. ఎవరికైనా కష్టం వచ్చిందా వాళ్ళ కష్టం ఈమెకు తెలుస్తుంది. ఈమె నాకు ఫోన్ చేస్తా, అయ్యా పలానా సిస్టర్ బాగాలేదు, నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన, మీకేమైనా వీలైతే ఆ దిశగా వచ్చినట్లయితే ఒక సన్న ప్రార్థన చేసిపోండి. ఎంత బాధ్యతగా ఉంటుందో. సంఘంలో అలాంటి వారు కావాలి. మా సంఘంలో ఎంత నమ్మకస్తులు తెలుసా, మామూలుగా ఉండదండి. ప్రతి నెల ఇప్పుడు ఈఎంఐ కడుతుంది మా సంఘం. 35,000 కడతారండి ప్రతి నెల సంఘం. ₹1 బిల్లు నేను అందులో. ఎంతమంది నమ్ముతున్నారు? మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ పెద్ద వ్యవసాయదారులు కాదు, అట్లని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారు కాదు. అందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటారు, ఇళ్ళల్లో పని చేసుకుంటారు, అలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు, చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటారు, చిన్న బడ్డీ కొట్టు అవి ఇవి పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు అందరూ. కానీ ప్రతి నెల 35,000 కడతారు. 1,60,00,000 పెట్టి స్థలం కొంటే దాని ఈఎంఐ ఉంది 35,000 ప్రతి నెల సంఘమే సమకూర్చి ఆ డబ్బులు కడతారు. ₹1 నేను ఇవ్వను అసలే. ఇప్పటికీ నేను చెప్పాను, నా వల్ల కాదు, నేను నాకు తిరగడానికే డబ్బులు సరిపోతలేవు, నేను ₹1 బిల్లు కూడా మీకు ఇయ్యా. మీ ఇష్టం, ఏమి ఇస్తారో ఏం చేస్తారో ఆ ఈఎంఐ కట్టుకోండి అంతే. ప్రతి నెల 35,000 కడతారు సంఘం. సాధ్యమా? మా సంఘంలో ప్రతి బిడ్డ నమ్మకంగా ఉంటారు. ప్రతి నెల వారి వంతుగా వారికి ఇవ్వబడ్డ బాధ్యత ప్రకారంగా తీసుకొచ్చి అక్కడ ఇచ్చి ఆ చిట్టి ఆ ఈఎంఐ ఏదైతే ఉందో అది కట్టిన తర్వాతనే చేస్తారండి. ఎంత నమ్మకస్తులో. ఈరోజు మన సంఘం అంత నమ్మకస్తులైతే మన సేవ ఇంకెంత విస్తరిస్తే చెప్పండి. దేవుడట నమ్మకస్తుల కొరకు చూస్తున్నాడట. ఎవరి కొరకు? నమ్మకంగా పరిచర్య చేయాలి, నమ్మకంగా సేవకుడికి సహకరించాలి, నమ్మకంగా సభలకు సహకరించాలి, నమ్మకంగా సేవకుడికి ఒక తల్లిలాగా ఉండాలి. అవసరమైతే తమ ఆస్తితో సేవ చేయగల నమ్మకస్తులు కావాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్కసారి ప్రార్థన చేయండి, ప్రభువా మాకు ఆ నమ్మకత్వం దయచేయి. అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. రావాలి, నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఎంతమంది నోరు తెరుస్తారో చూద్దాం.
ఎంతమంది ప్రార్థన చేసి ప్రభువా నాకు ఆ కృప కావాలి, నేను ఇలాగా ఉండాలి, నేను బర్జిల్లా ఇలాగా ఉండాలి, నేను అకుల ప్రిస్కిల్లాగా ఉండాలి, నేను రూపు తల్లిలాగా ఉండాలి, ప్రభా నాకు ఆ కృప నీవు, నాకు ఆ కృప నీవు. ఎంతమంది ప్రార్థన చేస్తారో చూద్దాం. రండి, మోకాళ్ళ మీదకి కళ్ళు మూయండి, చేయండి ప్రార్థన. ఎవరూ చేయట్లా, అందరూ మౌనంగానే ఉన్నారు. తెరవాలి నోరు, చేతులు ఎత్తండి. దేవా బర్జిల్లాయి వంటి మంచి మనసు మాకు దయచేయి. కష్టాల్లో మేము ఉండాలి, మా సేవకుడితో సంఘముతో ఇలాగా నువ్వే నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను అనేవారు కావాలి. అకుల్లా ప్రిస్కిలాల వలె పౌలు ప్రాణానికి ప్రాణాలు అడ్డుపెట్టువారు కావాలి. ఇదిగో రూపు తల్లి వలె సేవకుని ఒక తల్లిలాగా చూసుకొనగలిగిన వారు కావాలి. ప్రభువా అమ్మలట్టి కృపతో నింపయ్యా, కృపతో నింపయ్యా, కృపతో నింపయ్యా. చేయాలి బిడ్డ, ప్రార్థన చేయి బిడ్డ. రెండు చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం. ఆ కృప పొందుదాం. ప్రేమగల మా తండ్రి మహాగణుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధిని నమ్మకస్తులై సంఘముతో సేవకుడితో కలిసి శ్రమలు అనుభవించుటకు సిద్ధపరచండి. ఆస్తితో సేవ చేయగలిగిన కృప దయచేయండి అయ్యా. ప్రాణములు పెట్టగల కృప దయచేయండి అయ్యా. ఓ శక్యమైతే ప్రాణములు ఇవ్వడానికి తెగించగలిగిన మనస్సుతో నింపండి. తల్లిలాగా సంఘాన్ని సేవకుని చూసుకోగలిగిన కృపనివ్వండి. సంఘానికి బిడ్డలందరినీ ఆశీర్వదించు. ఈ పరిచర్యను అంచెలంచెలుగా అభివృద్ధి పరచండి. పరిచర్యలకు అవసరాలు తీర్చండి. గొప్ప కార్యాలు చేయండి. దాసులను దాసురాల్ని పరిచర్యను సంఘాన్ని దీవెనకరముగా మార్చమని ప్రార్థిస్తూ చేరి వచ్చిన బిడ్డల్ని సంఘాన్ని ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములు అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.